పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు సింగపూర్లో ఉంటున్నాడు. వాస్తవంగా అయితే సింగపూర్లో చదువుకుంటున్నాడు. కానీ చదువుకుంటున్న ఆ స్కూలు అగ్ని ప్రమాదం జరిగితే అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు గాయపడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే అరకు ఇలాగ మన్యం ప్రాంతాలన్నీ తిరుగుతున్నాయన అరకులో ప్రస్తుతానికి ఆయన పర్యటన ఉంది. కాబట్టి అరకు పర్యటన తదనంతరం ఆయన విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్తాడంట. ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అరకు తదితర చుట్టుపక్కల గ్రామాల్లో నేను వాళ్ళకి మాట ఇచ్చాను. కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమాలు చూసుకుని నేను వెళ్తానని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి అది అయిన తర్వాత అరకు పర్యటన అయిన అనంతరం విశాఖపట్నం నుంచి ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళటం అయితే పవన్ కళ్యాణ్ గారు జరుగుతుంది. ఎవరైతే ఆయన చిన్న కుమారుడు ఆయన స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగితే కాళ్ళు చేతులు కాలయ్యాయి అన్నారు. అలాగే ఎక్కువగా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం వల్ల అస్వస్థతకు గురయ్యాడు. కాబట్టి అదే సింగపూర్లో హాస్పిటల్ అయితే కనుక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే బాగానే ఉందని అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడానికి ముందు ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే కానీ చేసేసుకున్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి వాళ్ళని నేను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను చూసుకొని వెళ్తాను అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీని గురించి జనసేనలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కింద కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. ఏంటంటే కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, తన కుమారుడు చిన్న కుమారుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తన కోసం వెళ్ళడానికి కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇక్కడ ప్రజలకి నేను మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళు నా కోసం కొన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మాట నేను తీయలేను. మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి నిబద్ధత, నిజాయితీ, నిక్కచ్చితనం ఉన్న నాయకుడు ఎవరు దొరకరేమో అనేది కొన్ని కామెంట్లు అయితే నేను చదివాను. అందు గురించి ఆసక్తికరంగా ఉన్నాయని నేను మీతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో అక్కడ తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆల్రెడీ ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. కాబట్టి ఈయన అర్ధాంతరంగా ఆ పర్యటనని ముగించుకుంటే కనుక వాళ్ళందరూ ఇబ్బందులు పడతారో, వాళ్ళందరూ బాధపడతారో. కాబట్టి నేను వస్తానని వాళ్ళకి చెప్పా. గత పర్యటనలో కూడా నేను వచ్చినప్పుడు చెప్పాను వాళ్ళతోటి, మీ గ్రామం వస్తాను, మీ కష్ట నష్టాలు తెలుసుకున్న తర్వాతే నేను మీకు చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయనకు మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట కోసం నేను వెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి మీరేం కంగారు పడుతూ నేను వెళ్తాను. ఈ అరకు పర్యటన ముగించుకుని నేను విశాఖపట్నం నుంచి నేను వెళ్ళడానికి సిద్ధమవుతాను. కాకపోతే విశాఖపట్నంలో పర్యటన ఉంది, విశాఖ పర్యటన కూడా ఉంది. కాదు దాన్ని మాత్రం రద్దు చేసుకున్నాయి పార్టీ. కాబట్టి రద్దు చేసుకోవడం వల్ల ఎక్కడి నుంచి అయితే కనుక విశాఖపట్నం నుంచి ఆయన సింగపూర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఆయన చిన్న కొడుకు ఏదైతే అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడో తన వార్త తెలిసినా సరే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన వెళ్తున్నాడని చెప్పేసి ఎవరంటే జనసేన పార్టీ వర్గాలు కొన్ని చెప్తున్నాయి. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు ప్రతి ఒక్కరికి చేరాలి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.